సినిమా బాగుంది కదా, నాకు మస్తు నచ్చింది. అవును, నాకు కూడా చాలా నచ్చింది. ఎస్పెషలీ డైలాగ్ ఉంది కదా, అది చాలా చాలా వైరల్ అయింది. నువ్వు అను ఒకసారి అలా. తగ్గేదేలే. హే, పానీపూరి తిందామా? అవునా, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తా. అన్నా ఒక ప్లేట్ పానీపూరి. హలో హీరో, నీకోసం ఏడం తిరగను. ఎవరు నువ్వు? ఎవరు నేనా? అప్పుడే నన్ను మర్చిపోయినావా? నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి అక్కడిక్కడ తిప్పుకొని ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నావా? ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? దిమాగ్ ఖరాబ్ అయిందా ఏంది? ఎందుకు అంత కోపం? ఇగో అక్కడ గుడ్ల గూప లెక్క చూస్తుంది చూడు, అది నా గర్ల్ ఫ్రెండ్. ఓహో, దాన్ని సెట్ చేసుకున్నావు కాబట్టి నన్ను వదిలేస్తున్నావు అన్నమాట. ఏ, ఎవరితో నువ్వు? ఇదిగో చెల్లే, నీకంటే ముందు ఈ హీరో నన్ను ప్రేమించిండు. అవునా? అవును చెల్లి, అయినా పర్లేదు, బానే ఉంటాడు కదా. ముందే ఉందంపా. ఏం మాట్లాడుతున్నావే? ఆడు నా మొగుడు, నా ప్రాపర్టీ. ఇంకోసారి టచ్ చేస్తే ఈపు విమానం మోత మోగుద్ది. ఇదిగో చెల్లే, నువ్వు కొట్టినా తిట్టినా ఇది నాకు కావాలి. రా పోదాం. సారీ సారీ సారీ, ఇది ప్రాంక్ వీడియో. అక్కడ కెమెరా పెట్టాం చూడు. ఏంది ప్రాంకా? ప్రాంక్ ఏంది? ప్రాంక్ నాతో మజాక్ చేస్తే రజాక్ అయిపోద్ది. చాలా దొబ్బ ఇక్కడి నుంచి. అమ్మో, దీని ప్రేమ తగలయ్యా, నిజంగానే చంపేటట్టుంది. నువ్వేంది నవ్వుతున్నావు? నవ్వకి ఏం చేయాలి? అది ప్రాంక్ అని చెప్పినా కూడా దాన్ని అట్లా కొట్టి తరిమేసినావు. ప్రాంక్ అయినా ఏదైనా నేను ఎవరైనా ముట్టుకుంటే నేను తట్టుకుంటానా? ఒకవేళ నేను నిజంగానే ఆ పోరిని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు? దాని గొంతులో విషం పోసి చంపేసి నీ గల్లా బట్టి గుంజుకొచ్చి మరీ పెళ్లి చేసుకుంటా. షేర్ ఇక్కడ క్యా సంజే? దాన్నైతే చంపుతావు గానీ నన్ను మాత్రం ఏమనవా? నువ్వు నా ప్రాణానివిరా. ప్రాణాన్ని ఎవరైనా కాపాడుకుంటారు కానీ చంపుతారా? అయినా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి పోతావు చెప్పు? నా ఐటమ్. సరే కానీ నన్ను ఇంకోసారి ఐటమ్ గీటమ్ అని అనకు చెప్తున్నా. అనంలే. సరే కిసి. వాట్? ఐఎమ్ ఆస్కింగ్ కీస్. నేను అడిగింది కిస్ కాదు, ఈ కీస్. తొండి. నన్నే చూస్తున్నావు ఏంది? నీకు ఒక విషయం తెలుసా, నీ జీవితాంతం ఇట్లా చూస్తూనే బతికేయచ్చు. అవునా? స్వీట్ ఐటమ్ బాయ్. అరే మామా, ఇక్కడన్నావా? రే, బాధపడకరా శివా. బాధపడకుండా ఏం చేయాలరా? చిన్నప్పటి నుంచి ఒక్క రోజు కూడా ఏడవలే. కానీ నన్ను అందుకోసం ఏడవడం కాదురా, చచ్చిపోవాలనిపిస్తుంది రా. కానీ నన్ను అంతు నాకు కావాలరా, నన్ను అంతు నాకు కావాలరా. రే శివా, నువ్వు ఏడవకరా. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది మామ. ఏడవకరా. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నందు నా కళ్ళ ముందే వేరొకరికి సొంతమవుతుంటే ఏడవకుండా ఇంకేం చేయాలి మామ? ప్రతి ఒక్కరూ ప్రేమను ఆకాశంతోనూ సముద్రంతోనూ పోలుస్తుంటే నేనేమో అనుకున్నాను రా. కానీ నా నందు నాకు దూరం అవుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా ప్రేమ విలువేందో. నా నందు నాకు కావాలరా మామ. నీ నందు దక్కేపులా నాకు గరుందిరా. ఏంది మామ? జల్దీ చెప్పు మామ, నా నందు కోసం నేనేమైనా చేస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భక్తులారా, ఆ విధంగా సీతారామ కళ్యాణం జరిగేను. అందరూ ఒకసారి గట్టిగా రండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భక్తులారా, నేటితో శ్రీ సీతారామ కళ్యాణం కథ పరిసమాప్తం, సుఖాంతం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. భక్తజనులు నిద్రావస్థలో కొట్టుమిట్టులాడుతున్నట్టున్నారు పాపం. అందుకే భక్తుల నిద్రావస్థ నుండి మేల్కొని హుషారు పుట్టించేందుకు మంచి రసపట్టు ఉన్న హుషారైన ఐటమ్ సాంగ్ ఇప్పుడు ప్రదర్శన కాబోతోంది. అందరూ నిద్రావస్థ నుండి మేల్కొనండి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. మీరు చేసిన పుణ్యవాణి, మీరు చేసిన మేలుకు నా పొలం బాగా పండిందయ్యా.
గా వచ్చిన పైసలతో నా బిడ్డ పెండ్లి ఘనంగా చేసిన మీరు మన సీతారామపురానికి దేవుడయ్యా. పటేలా మీరు చల్లంగా ఉండాలి. పటేలా మనూరుకు వచ్చి మా పేదోళ్ళ బతుకులు బాగు చేసిర్రయ్యా. ఇచ్చిన మాట ప్రకారం వాడవాడకు మంచినీళ్ళ ప్లాంట్ వేయించి మంచినీళ్ళ కరువు తీర్చిరయ్యా. మీరు చల్లగుండాలయ్యా. పటేల మీరు వచ్చినాక శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరిపించారు పటేల. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నిజంగా శ్రీరామచంద్రుడు లాంటి దేవుడు పటేలా. మామ నందాడితో లేచిపోయి కథ అయినట్టున్నది. తన రాత్రి అయింది, ఇక మీరు పోయి రండి. దండాలు దండాలు. ఏందిరా నువ్వనేది? అవును మావా. రే భూపతి, ఊరి పొలిమేర దాటక ముందే నా బిడ్డ నా ఇంటి దగ్గర ఉండాలి. అవసరమైతే వాడిని చంపైనా సరే నా బిడ్డను తీసుకురా. సరే పోరా. రై పట్టుకుంట్రా.